ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో మనం 50 డేస్లో భాగంగా ఈరోజు డే 12 అన్నమాట ఫ్రెండ్స్. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే ఆల్రెడీ మనం అర్థమెటిక్లో ఒక 5 నుంచి 6 టాపిక్స్ అనేది మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఆ టాపిక్ చూసుకుంటే మనం ఫస్ట్ టాపిక్ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత వెళ్ళి నంబర్ సిస్టమ్, తర్వాత వెళ్ళి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా పర్సంటేజ్. అయితే మనం నిన్న ప్రాఫిట్ అండ్ లాస్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్లో ఆల్రెడీ మీరు ఈ 3 టైప్స్ ఈ 3 టైప్స్ మీరు చేసి ఉంటారు. ఈరోజు ఈ 3 టైప్స్ చేయండి. రేపు అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాప్టర్ అనేది అయిపోతుంది అన్నమాట. అయితే మీరు ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తున్నారు కదా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ చేయకుండా ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్, క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో కూడా అడగడం జరిగింది, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా అడగడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్లో కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రీజనింగ్ చూసుకుంటే మనం నిన్న మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనేది మొత్తం దానిపైన మనం కంప్లీట్ మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు డైరెక్షన్స్, ఓకేనా? ఈ డైరెక్షన్స్లో మొత్తం 8 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ 8 టైప్స్లో మీరు అట్లీస్ట్ ఒక 3 టైప్స్ అనేది కంప్లీట్ చేయండి ఈరోజు, ఓకేనా? 3 టైప్స్ మీరు కంప్లీట్ చేస్తే రేపు ఒక 5 టైప్స్, లేకుంటే ఈరోజు ఒక 4 టైప్స్ మీరు కంప్లీట్ చేయండి, రేపు ఒక 4 టైప్స్. అయితే మీరు అథమెటిక్ అండ్ రీజనింగ్ని రెండింటిని కూడా ఒక టైం మేనేజ్మెంట్ తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు స్మార్ట్ అండ్ ఈజీగా మీరు ఎగ్జామ్ని అనేది క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అయితే మీరు ప్రిపేర్ అయితే అవుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా, ఓకేనా? ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి. మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ అనేది చేసుకోండి. ఓకే, మిస్సింగ్ నంబర్స్. అయితే ఫ్రెండ్స్ మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఓకేనా? అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఇది చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇది 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ కూడా 49, జిఎస్ జిఏ ఇది కూడా 3 కలిపి 49 ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 3 కూడా తీసుకోవాలంటే 1119కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 3 ఆఫ్ కాంబో, బెస్ట్ కాంబో. మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మీకు ఆటోమేటిక్గా వితిన్ 24 అవర్స్లో మీకు పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? మొత్తం ఈ ప్రీవియస్ క్వశ్చన్ ఇవి మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంగ్లీష్ మీడియం మొత్తం 3 కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. అయితే మీకు అక్కడ కరెంట్ అఫైర్స్ మొత్తం మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ నాకు లేటెస్ట్గా ఏమైనా జాబ్ అప్డేషన్ వస్తే, నోటిఫికేషన్ వస్తే అక్కడ మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎవరైనా జాయిన్ కాకుండా ఇక్కడ నుంచి జాయిన్ కావండి. ఎవరైనా మోక్ టెస్ట్, ఓకేనా? మోక్ టెస్ట్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా? టెక్స్ట్ బుక్ మీరు మోక్ టెస్ట్ రాసుకుంటే, మోక్ ఎవరైనా తీసుకుంటే అక్కడ కోడ్ Z7 RVBIని అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకున్నదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా మీరు రాయండి, మీకు యూజ్ఫుల్ అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం చెప్పుకోవాలంటే ఫోక్ డ్యాన్సెస్ ఫ్రెండ్స్. ఈరోజు స్ట్రాటజిక్లో భాగంగా ఫోక్ డ్యాన్సెస్ మనం ఆల్రెడీ 2 days మనం కంప్లీట్ చేసినాం. మనం 3 days అయిపోయింది ఫ్రెండ్స్. 9th డే, 10th డే, 11th డే. ఈరోజు ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ 2 కూడా చదవండి ఈరోజు. అదేవిధంగా ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్గా 3 days అయిపోయింది. ఇంకా 4 days అండ్ 5 days, ఈరోజు రేపు ఎల్లుండి 3 daysలో ఇది ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనం పాలిటీ నుంచి చూసుకుంటే ఆదేశిక సూత్రాలు, ఓకేనా? తర్వాతకి వెళ్ళి జియోగ్రఫీ నుంచి మృత్తికలు, తర్వాతకి వెళ్ళి ఎకనామీ చూసుకుంటే పేదరికం,
షోడశ మానవ జానపదాలు హిస్టరీ నుంచి ఈ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఆదర్శిక సూత్రాలు మొత్తం ఈరోజు నుంచి కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మృతికలు ఈరోజు ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఓకే, మృతికలు అనేది ఫస్ట్ డే. ఈ పేదరికం కూడా ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. ఒక 2 or 3 daysలో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. షోడశ మహాజనపదాలు రేపు లాస్ట్ డే ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు అయితే ఆల్మోస్ట్గా ఒక 80% మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి అన్నమాట. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.